ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చేందుకు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి, బీహార్లో జేడీయూ కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. దీంతో మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఈ రెండు రాష్ట్రాలపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. భారీ ప్యాకేజీలు, ప్రాజెక్టులు, ప్రకటనలు ప్రకటించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఇంకా ఆ సమయంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు మంచి హైప్ దక్కింది. గతంలో హైదరాబాద్ను అభివృద్ధి చేసినట్లుగా అమరావతిని నిర్మిస్తారు అని అంచనాలు వచ్చాయి. దీంతో ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా ఉన్న స్టాక్స్ చాలా వరకు మంచి ర్యాలీ కనబరిచాయి. బడ్జెట్ సమయంలో కొద్ది రోజులు వరుసగా భారీగా పెరుగుకుంటూ ప్రమోటర్లకు, ఇన్వెస్టర్లకు కాసుల పంట పండించాయి. ఇందులో ముఖ్యంగా టీడీపీతో నేరుగా సంబంధం ఉన్న హెరిటేజ్ ఫుడ్స్, అమర్ రాజా ఎనర్జీ వంటివి కూడా ఉన్నాయి. హెరిటేజ్ ఫుడ్స్ వ్యవస్థాపకుడు చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి వైస్ చైర్పర్సన్ అండ్ ఎండీగా ఉన్నారు. ఆయన కోడలు నారా బ్రాహ్మణి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. ఇక చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ ప్రమోటర్లలో ఒకరు. అమర్ రాజా ఎనర్జీ విషయానికొస్తే టీడీపీ తరపున గతంలో 2 సార్లు ఎంపీగా గెలిచిన గల్లా జయదేవ్ కో ఫౌండర్గా, చైర్మన్గా ఉన్నారు. ఇప్పుడు పార్టీకి దూరంగా ఉన్నప్పటికీ గతంలో మంచి సాన్నిహిత్యం ఉంది. అయితే ఈ టీడీపీ లింక్డ్ ఆంధ్ర బేస్డ్ స్టాక్స్ పనితీరును ఇంత తక్కువ సమయంలోనే అంచనా వేయడం కరెక్ట్ కాకపోయినప్పటికీ గత ఏడాది బడ్జెట్ నుంచి ఇప్పుడు రాబోయే బడ్జెట్ వరకు చూస్తే నిరాశపరిచాయి అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ నెల 6-7 నెలల వ్యవధిలో చాలా వరకు ఇన్వెస్టర్లకు నష్టాలే ఇవ్వడం గమనార్హం. వీటిల్లో హెరిటేజ్ ఫుడ్స్, అమర్ రాజా ఎనర్జీ, అరబిందో ఫార్మా, అవంతి ఫీడ్స్, సాగర్ సిమెంట్, గోదావరి డ్రగ్స్, గోద్రేజ్ అగ్రోవెట్, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్, లిఖితా ఇన్ఫ్రా, కేసీపీ సహా ఇంకొన్ని ఉన్నాయి. వీటిల్లో ఏవీ కూడా గత 6 నెలల వ్యవధిలో కనీసం డబుల్ డిజిట్ గ్రోత్ ఇవ్వలేదు. ఇంకా అత్యధికంగా గోదావరి డ్రగ్స్ 4% రిటర్న్స్ అందించింది. మొత్తం 11 స్టాక్స్లో గత ఏడాది బడ్జెట్ తర్వాత 9 స్టాక్స్ నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చాయి. అన్నింటిలోకెల్లా అమర్ రాజా ఎనర్జీ స్టాక్ ఏకంగా 30% పడిపోగా హెరిటేజ్ ఫుడ్స్ 25% పతనమైంది. లిఖితా ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్ 22% తగ్గింది. కేసీపీ 18%, అరబిందో ఫార్మా 13% పడిపోయింది. ఇదే విధంగా గోద్రేజ్ అగ్రోవెట్, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్, అపెక్స్ ప్రాజన్ వరుసగా 11, 10, 8% చొప్పున తగ్గాయి. సాగర్ సిమెంట్స్ 7% తగ్గింది. ఇక అవంతి ఫీడ్స్ 1% పెరగ్గా గోదావరి డ్రగ్స్ 4% పెరిగింది. మరి ఈసారి బడ్జెట్ తర్వాత ఈ స్టాక్స్ ఎలా కదలాడతాయో చూడాలి.